ఉప్పల్ భగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త భవన నిర్మాణానికి ఎల్లుండి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉప్పల్ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ భగాయత్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 3 ఏళ్లలో జరగనుందని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఉప్పల్ ప్రాంతానికి భారీగా నిధులు కేటాయించినందుకు సీఎంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి అయినాక మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరి ఉప్పల్లో ఈ రోజు బగాయత్ల మరి కోట్లాది రూపాయలు మరి శాంక్షన్ చేపించి ఈ రోజు మరి మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఈ రోజు దాదాపు 1000 కోట్ల పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజు రేవంత్ అన్న ప్రతిపక్ష నాయకుడిగా తిరిగి ఈ ప్రాంతం పైన రేవంత్ అన్నకు పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాంత ప్రజల పైన ప్రేమ అభిమానం ఉంది. ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా బీఫామ్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడున్న కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆ రోజు రేవంత్ అన్నని మరి పార్లమెంట్ కు పంపించడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మా ముఖ్యమంత్రి చేస్తుంది, మేమని చెప్తున్నాం. మీరేం చెప్తున్నారు? మేమే శాంక్షన్ చేయించాం, మేమే శాంక్షన్ చేయించాం. ఎవరు దాన్ని శాంక్షన్ చేయించారు? ఎవరు దాన్ని చేయించారు? మీరు అంగట్లో అయ్యా అంటే ఏమంటారన్నా చేస్తారు. ఎవరికి బిడ్డ బిడ్డ అన్నట్టు మాట్లాడుతారు. నేను ఒక్కటే కోరుతా ఉన్నా మిమ్మల్ని, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బిల్డింగ్లు కానీ, చెరువులు కానీ, స్కూళ్లు కానీ, ఒకే ఒక ఇంటర్నేషనల్ ఏది మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 230 కోట్లు. అట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 15,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కటే ఒక రోడ్డు జవహర్ నగర్ నుంచి గట్కేసర్ వరకు 419 కోట్లు. ఇక ఉప్పల్ నియోజకవర్గానికి ఒక 12,100 కోట్లు, ఎల్బీ నగర్ కు ఫ్లైఓవర్ కు అట్లా పోతా ఉంటే మరి ఆ టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని రోజు చెప్తా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు చేస్తున్నారంటే మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్తా ఉంటే, మరి చేస్తా ఉంటే మేం చేస్తా ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. అయ్యా, మీరు 10 సంవత్సరాలు పరిపాలనలో అధికారంలో ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఎందుకు ఇయ్యలేదో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి అయినాక